నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బులియన్ భారీ సిండ్రోమ్ ఒక అరుదైన తీవ్రమైన నాడి సంబంధిత వ్యాధి. తగిన జాగ్రత్తలు పాటించాలి. కలెక్టర్ జె వెంకట మురళి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తుంది. చీరాల శాసనసభ్యులు మద్దులూరి కొండయ్య. కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. గులియన్ భారీ సిండ్రోమ్ ఒక అరుదైన తీవ్రమైన నాడి సంబంధిత వ్యాధి. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ నరాలను దాడి చేయడం వల్ల సంభవిస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాళ్ళు చేతులు బలహీనపడడం, చలన తగ్గిపోవడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయన్నారు. ఇది కొన్ని బ్యాక్టీరియల్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు తాగడం వల్ల వచ్చే అవకాశం ఉందన్నారు. చేతుల్లో కాళ్ళలో నిస్సత్వ, కాళ్ళ నుండి చేతులకు తిమ్మిర్లు వ్యాపించడం, తీవ్రమైన నరాల నొప్పి, నడవడం కష్టంగా ఉండడం జరుగుతుందన్నారు. ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ, ఇమ్యునోగ్లోబన్ థెరపీ వంటి పద్ధతులు ఉపయోగిస్తారన్నారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చన్నారు. మొదటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలన్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీరు ద్వారా నివారించవచ్చన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్స్ తదితరులు పాల్గొన్నారు. మండల్స్ ఉంది కాబట్టి యూ హ్యావ్ ఎ మీటింగ్ విత్ ఆల్ యువర్ డిఈస్, మీ ఈఈ అండ్ మీ ఏఈస్, మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అంతా పెట్టి అన్నీ కూడా ట్యాంకుల్ని డ్రై చేయమనండి. డ్రై చేసిన తర్వాత సోర్స్ నుంచి మీకు ఏరియేషన్ అండ్ ఎరినేషన్, క్లోరినేషన్ అన్ని పర్ఫెక్ట్ చేయండి. ఇప్పుడు దీనికి ఇంకోటి కూడా ఏంటంటే డిఎంహెచ్ఓ వాళ్ళకి తెలియాల్సినది, దీనికి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ జీజీహెచ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేదా రిమ్స్ లాంటి మెడికల్ కాలేజ్ ఉన్నవి వాటిలో ఉంటుంది. అంటే ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, కొత్త డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో లేదు. బట్ మనకు చెప్పింది ఏంటంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఎయిమ్స్ మంగళగిరి, ఈ రెండిట్లో ఎన్టీఆర్ వైద్య సేవలో జీబీఎస్ షల్ బి ట్రీటెడ్, ఎన్టీఆర్ వైద్య సేవ. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ ఏమో అసెస్మెంట్ చేస్తుంది పేషెంట్స్ని. వాళ్ళకి ముందు వచ్చే లక్షణాలు ఏంటి? డయేరియా, ఫీవర్, దగ్గు, జలుబు, ఇవి వాళ్ళకు వచ్చేటువంటి సిమ్టమ్స్, లక్షణాలు. డయేరియా, దగ్గు, జలుబు, ఫీవరు ఇవి వస్తాయి. వీటితో పాటు అసెండింగ్ పారాలిసిస్ అంటారు. అంటే ముందు కాళ్ళ గోళ్ళ దగ్గర నుంచి సెన్స్ లేకుండా పోవడం అనేది మొదలయ్యి కాలి గోళ్ళ నుంచి హెడ్ వరకు వస్తుంది. మెల్లగా అసెండింగ్, కింద నుంచి పాక్కుంటూ వస్తుంది పైకి. సో దీంట్లో ఉన్నటువంటి ప్రాణాంతకం అనేది ఆ పారాలిసిసే ప్రాణాంతకం. దాన్ని తొందరగా ట్రీట్ చేయకపోతే ఆ నరాలన్నీ చచ్చుబడిపోయి వాడు చచ్చిపోతాడు. సో దాన్ని వెంటనే ట్రీట్ చేయాలి. సో ఆ అసెండింగ్ పారాలిసిస్ అనేది అయిందనగానే వెంటనే షిఫ్టింగ్ అనేది మనం మొదలు పెట్టుకోవాలి. షిఫ్టింగ్ చేసేస్తే పేషెంట్ బతుకుతాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడో కంటామినేషన్ జరుగుతుందని మనకు అర్థమైపోతుంది. ముందు జరగకుండా ప్రివెన్షన్ చేయాలి. జరిగిన తర్వాతే వార్ ఫుటింగ్లో దాన్ని మళ్ళీ అడ్రస్ చేయాలి. మనం దాన్ని మీరు దీని మాదిరిగా వార్లాగా ఎదుర్కొని చేసుకోవాలి. సో ఇది చేయండి. ఓకే, మెయిన్ మీరు ఎక్కువగా వాళ్ళంటే నలుగురు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. తీసుకున్నారు సండే అండ్ అనిమల్ డెడ్ బాడీస్ ఎక్కడైనా కంటామినేట్ అయ్యామో చూడమన్నారు. తర్వాత వచ్చేసి క్లోరినేషన్ చూడమన్నారు, సరౌండింగ్స్ క్లీన్లీనెస్ చూడమన్నారు. 4 ఫ్యాక్టర్స్ మీద మనం మొత్తం చెక్ చేసాం సార్. ఓకే, దెర్ ఈజ్ ఎ కేస్ ఇన్ నిజాంపట్నం. మీరు ఈరోజు నిజాంపట్నం విజిట్ చేయండి. ఎక్కడ వచ్చిందో ఆ చుట్టుపక్కల ఏముందో ఇన్వెస్టిగేట్ చేయండి, ఎలా వచ్చింది కేసు అక్కడ అని. కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టాలని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన బీసీటీ ప్రతినిధితో మాట్లాడారు. రైట్ సైడ్ వెళ్లేటప్పుడు రైట్ సిగ్నల్, లెఫ్ట్ సైడ్ వెళ్లేటప్పుడు లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. సీట్ బెల్ట్ వాడడం వల్ల గాయాలవ్వకుండా ఉంటాయని, ప్రాణాలను రక్షించుకోవచ్చని అన్నారు. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని అది దృష్టిలో ఉంచుకొని స్పీడ్ కంట్రోల్ చేసుకుని వాహనాలు నడపాలని అన్నారు. ఫేక్ కాల్స్, మెసేజ్లకు రిప్లై ఇవ్వవద్దన్నారు. రిప్లై ఇచ్చారంటే తమ ఖాతాలోని డబ్బులు మొత్తం సైబర్ నేరగాలు కాజేస్తారన్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అతివేగంగా టౌన్లో జనరల్గా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే రోడ్డుకి ఎడమవైపు వెళ్ళాలి,
ఏదైనా టర్నింగ్స్ వచ్చినప్పుడు రైట్కి వెళ్ళాలంటే రైట్ ఇండికేటర్ సిగ్నల్ ఇవ్వాలా, లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ ఇండికేటర్ సిగ్నల్ ఇవ్వాలా, హార్న్ కూడా అప్లై చేయాలి. ఈ విధమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోకుండా కనుక మీరు బైక్ రైడ్ చేసినట్లయితే మీరు ప్రమాదానికి గురి అవుతారు, లేరంటే వేరే వాళ్ళని ప్రమాదానికి గురయ్యే విధంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డ్రైవ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ తప్పకుండా ఇలాంటి మినిమం ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాం. అట్లానే 4-వీలర్ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి. ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ ఉండటం వలన వారు ఇంజరీస్ని అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే బెలూన్ ఓపెన్ అయిపోయి వాళ్ళ యొక్క ప్రాణాలని రక్షించడం జరుగుతుంది. అతివేగం చాలా ప్రమాదకరం, దాన్ని అవాయిడ్ చేయండి. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలానే సైబర్ క్రైమ్, ఈ సైబర్ క్రైమ్ అనేది రోజు రోజుకి వెట్రిగిపోతూ ఉంది. అంతా చదువుకొని ఎంప్లాయ్మెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ సైబర్ క్రైమ్లో బాధితులుగా మారిపోతూ ఉన్నారు. దయచేసి మన యొక్క సెల్ ఫోన్ అనేది హ్యాకింగ్లో ఉన్నదని అందరూ గమనించండి. ఆ హ్యాకింగ్లో ఉన్నది కాబట్టి మనకి ఏదైనా కానీ అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ లేదంటే ఏదైనా మెసేజెస్, ఎలాంటి మెసేజెస్ వచ్చినా వాటిని మీరు క్లిక్ చేసి వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, మీరు ఓటీపీలు వస్తే వాటి మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళకి చెప్పి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం వలన సైబర్ నేరం అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా పోయేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి వాటికి అన్నిటికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వద్దు. మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ యొక్క పర్సనల్ డేటా ఏది కూడా ఇతరులకు దయచేసి షేర్ చేయొద్దు. ఏదైనా ఉన్నట్లయితే పోలీస్కి లేదంటే మీ బ్యాంక్స్కి సంబంధించి ఫిజికల్గా మీరు విజిట్ చేసి వాళ్ళతో సంప్రదింపులు చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు పోతాయి తప్ప మీరు దాంట్లో ఆన్లైన్లోకి వెళ్ళిపోయి మీరు సెర్చ్ చేసి అక్కడ ఉన్నటువంటి నంబర్లకు కాల్ చేయటాలు లేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన ఈ నేరాలని మనంతటా మనమే ఉచ్చులు పడేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తోందని చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి కొండయ్య అన్నారు. క్యాంపు కార్యాలయంలో చీరాల నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులను అర్హులైన 12 మందికి 13,17,906 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 86 లక్షల పైసలకు ఈరోజు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మా వాడు చెప్తున్నాడు త్వరలో ఇక 1 మంత్ 2 మంత్స్లో దాదాపు 3 కోట్ల పైసలకు ఈ నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఇంతవరకు కూడా మీకు తెలుసు చీరాల నియోజకవర్గంలో ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇటువంటి శ్రద్ధ తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఒక మీకు ఏమైనా తెలిసేమో నాకు తెలియదు. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేయటం, ఈ ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దగ్గర తీసుకొని చేయడం జరుగుతుంది. అలాగే అనేక రకాలు మీరు ఈ రోజున పెన్షన్స్ మన నియోజకవర్గంలో చూస్తే దాదాపు రమారామి 30,000 మందికి పెన్షన్లు చీరాల నియోజకవర్గం ఇస్తున్నారు. 12,75,00,000 ప్రతి నెల ఇస్తున్నారు. అంటే మీరు ఒక్కసారి గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి మనం ఒకసారి ఆలోచిస్తే 3,000 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. అలాగే మంచానికి పరిమితం అయిపోయి లేవలేనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా దాదాపు 10,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపుగా 14 రకాల పెన్షన్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం, ఇవాళ పెద్ద ఎత్తున పోలవరం ప్రాజెక్ట్ అయితేనే, అలాగే రాజధాని, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు, ఇలా చాలా ప్రాజెక్టులు
ఒక పక్క నుంచి వర్క్ జరుగుతున్నాయి. ఇంకా ప్రజలకి మేము ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు, దీపం పథకం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇకపోతే డెవలప్మెంట్ విషయం మీరు చూసినట్టుగానే అయితే ఇప్పటికే 8 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద అక్కడక్కడ సిమెంట్ రోడ్లు ఇలాంటి వాటికి ఇచ్చారు. దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు గూగుల్ సెట్స్ ప్రోగ్రాం కింద ఇచ్చారు. అట్లాగే ఒక 2 ప్రధానమైన రోడ్లు ఇప్పుడు ఇంకా వర్క్ జరుగుతున్నాయి. పాఠశాల విద్యార్థుల దృష్టి లోపాలు రాకుండా చిన్నప్పటి నుండి పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలను జిల్లా కలెక్టర్ అందించారు. పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు గుడ్లు, ఆకుకూరలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రక్తహీనతను తగ్గించడానికి ఐరన్ మాత్రమే విద్యార్థులు తీసుకోవాలన్నారు. పాఠశాల విద్యార్థులు చదువుకునేటప్పుడు సరైన వెలుతురు ఉన్న చోట కూర్చొని చదువుకోవాలని అన్నారు. ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే విద్యార్థులు కళ్ళు శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు. దానితో పాటు కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్లను కూడా విద్యార్థులు తప్పకుండా చేయాలని ఆయన పేర్కొన్నారు. కోడిగుడ్డు తినాలని కూడా చెప్పారు. ఎందుకు తినాలి? కంటి చూపు బాగుండాలంటే కోడిగుడ్డు తినాలి, క్యారెట్ తినాలి, ఆకుకూరలు తినాలి. దానివల్ల మీకు మంచి చూపు వస్తుంది. గతంలో పెద్దవాళ్ళు ఎవరు అన్ని తగ్గించుకోవాలి. స్క్రీన్ టైం, టీవీలు చూడడం కానీ, ఇంకేదైనా మొబైల్ ఫోన్ కానీ, ట్యాబ్ కానీ, స్క్రీన్ టైం తగ్గించుకొని ఎక్కువ సమయాన్ని మనము చదువుకోవడము, ఆడుకోవడము, తల్లిదండ్రులతో ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడము, ఈ విధంగా చేసుకోవాలి. మీ డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా మీరు ఆ అద్దాలని చదివేటప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి. చదివేటప్పుడు కష్టపడుతూ ముందుకు వెనక్కి జరుపుకుంటూ సరిగా కనపడక మళ్ళీ మీకు అద్దం మార్చాల్సి వస్తుంది. మీ సైట్ ఇంకా కరెక్షన్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా చదివేటప్పుడు ప్రతిసారి మీరు ఈ అద్దాలను పెట్టుకొని కష్టపడకుండా చదవాలి. మీరు చిన్నపిల్లలు, మీకు ఎందుకు సరిగా కనపడడం లేదో అర్థం కాక చదివితే తలనొప్పి వస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మీ కొలీగ్స్ ఎవరన్నా కూడా అట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా టెస్ట్ చేసుకునేటట్టుగా ఇది మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చాయి. ఒక మంచి ప్రోడక్ట్ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి మనం చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడి వాటిని చాలా మంచివి తెచ్చి ఇచ్చాం మనం మీకు. ఓకే, జాగ్రత్తగా బాగా వాడుకోండి. గ్రామాల్లో వలసలు నివారించడానికి ఉపాధి హామీ పథకం పనుల ముఖ్య ఉద్దేశమని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం గణపవరం పంచాయతీలోని ఊర్లమ్మ ఎస్టీ కాలనీ వారు చేస్తున్న ఉపాధి హామీ పథకం పనుల్ని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కార్డు గల వారందరికీ పనులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ శివయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బి శైలజ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు అందరూ భాగస్వాములు కావాలన్న మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. ఈ నెల 27వ తేదీ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల యొక్క కలయికతోటి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థిగా జిల్లాలో సుపరిచితుడు, ఎంతో అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అందరూ కూడాను కష్టపడి పనిచేయాలి, ఆయన యొక్క విజయంలో తమ వంతు భాగస్వాములుగా పాల్గొనాలని చెప్పి గ్రాడ్యుయేట్స్ని, దానికి అనుబంధ సంఘానికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడాను కోరుకుంటూ జరుగుతుంది. బాపట్ల జిల్లా పిటలవానిపాలెం మండలం చందోలు శివారు రెడ్డిపాలెం సెంటర్లో గల శ్రీ హజరత్ బషీర్ బాబా ఆశ్రమంలో ఫిబ్రవరి 20వ తేదీన 19వ గంధ మహోత్సవం జరుగుతుందని బషీర్ బాబా శిష్య బృందం తెలిపారు. ఈ సందర్భంగా బషీర్ బాబా దివ్య సన్నిధి వద్ద నిర్వహించవలసిన ఏర్పాట్లను బాబా శిష్య బృందం నిర్వహిస్తుంది. గంధోత్సవం అనంతరం అన్న సంతర్పణ జరుగుతుందని బాబా శిష్య బృందం తెలిపారు. పిటలవానిపాలెం మండలం చందోలు శివారు రెడ్డిపాలెం సెంటర్లోని శ్రీ బషీర్ బాబా ఆశ్రమం వద్ద 19వ మహోత్సవం ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు బషీర్ బాబా శిష్య బృందం తెలిపారు. రెడ్డిపాలెం
సెంటర్లోని బషీర్ బాబా ఆశ్రమంలో బషీర్ బాబా శిష్య బృందం సభ్యులు మాట్లాడారు. ప్రతి ఏడాది బషీర్ బాబా గ్రంథ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా 20వ తేదీ ఉదయం బాబావారి గ్రంథం తీసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ గంగ మహోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. మన రెడ్డిపాలెం సెంటర్ నందు గల శ్రీ బషీర్ బాబా వారి దర్గా 19వ గంధ మహోత్సవం సందర్భముగా 2025 ఫిబ్రవరి 20వ తారీఖు అనగా గురువారం రోజు బాబా వారికి ఉదయాన్నే జెండా గంధ మహోత్సవము మరియు తదుపరి అన్నదాన కార్యక్రమము జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి బాబావారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 19 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక సుదీర్ఘ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు బాబావారి కార్యక్రమానికి విచ్చేసి బాబావారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా మన ప్రాంత ప్రజలందరూ బాబావారిని దర్శించుకొని ఆయన కృప పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఉదయాన్నే బాబావారి గంధ మహోత్సవము గ్రామంలో తిరిగి తర్వాత ఫకీర్ల మేళతాళాలతో బాబావారికి గంధము సమర్పించబడును. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అన్నదాన కార్యక్రమము జరుగును. అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఇల్లు కాల్పిన విద్యార్థిని వేమిని వెంకట వసంతకు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తక్షణమే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దెల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో అద్దాలు తీసుకోవడానికి వచ్చిన వెంకట వసంతను జిల్లా కలెక్టర్ అమ్మ ఈరోజు స్కూల్కు యూనిఫామ్ వేసుకుని రాలేదు ఎందుకని అడిగారు. వెంటనే విద్యార్థి బాపట్లలో అగ్ని ప్రమాదంలో తమ ఇల్లు కాలిపోయిందని, వేసుకోవడానికి యూనిఫామ్ లేదని జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ మనసు చెల్లించిపోయి విద్యార్థిని వెంకట వసంతకు వారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రంగనాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు. ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బి, పడాయి బి మీద 6 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ప్రధాన ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంవీఓలు మనోరంజని, విజయశ్రీ, రీసోర్స్ పర్సన్ గుడారు వెంకయ్య, రాజేష్, ఐసీడీ సూపర్వైజర్ నాగ మల్లేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీం కానీ స్టేట్ టీం కానీ వస్తుంటారు కనుక ఖచ్చితంగా మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. వింటేనే మంచిది. ఎటు కూర్చోవలసి వచ్చింది కదా, ఊరికే కూర్చునే కంటే వింటే మంచిది. వినేటప్పుడు రాసుకుంటే మంచిది. కొద్దిగా టైం కూడా కలిసి వస్తుంది. కనుక బోర్డు మీద చెప్పే ప్రతి పాయింట్ రాసుకోండి. తర్వాత ఏదైనా ఒక శిక్షణ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఆ రిసోర్స్ పర్సన్ చెప్పే విషయాలని చక్కగా శ్రద్ధగా విని అర్థం చేసుకుని మళ్ళీ మీరు తిరిగి చెప్పగలిగే స్థాయిలో ఉంటేనే, మీరు చేయగలిగితేనే ఆ యాక్టివిటీస్, ఆ శిక్షణ విజయవంతమైనట్లు. కనుక ఖచ్చితంగా శిక్షణ విజయవంతం కావాలంటే మీ పార్టిసిపేషనే ముఖ్యం. అదేవిధంగా కేవలం ఒక లెక్చర్ మెథడ్లో వాళ్ళు చెప్పడం మీరు వినడం కాకుండా వాళ్ళు చర్చా పద్ధతిలో మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళే ఖచ్చితంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు చర్చిస్తున్నారు. ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించి ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే పిల్లవాడి యొక్క మెదడు ఏమీ వ్రాయబడని నల్లబల్లలాగా ఉంటుంది. టబుల రస అన్నాడు దాన్ని అరిస్టాటిల్. ఏమీ వ్రాయబడి నల్లబల్లలాగా ఉంటుంది, పిల్లవాడికి ఏమీ కూడా తెలియదు అనే భావన ఉండేది. కానీ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రంలో సైకాలజీ వచ్చిన మార్పు ఏంటంటే ఒక పిల్లవాడు పుట్టిన వెంటనే ఆ పిల్లవాడిలో అనేక సామర్థ్యాలు ఉంటున్నాయి. అతను సామర్థ్యాలకు గని వంటి వాడు. అంతర్గత సామర్థ్యాలు అన్నారు వాటిని, ఇన్నెటివ్ ఎబిలిటీస్. 20 days షార్ట్ ప్రోగ్రామ్, 6 days ప్రోగ్రామ్. ఈ 6 days ప్రోగ్రాంలో సంవత్సరానికి 40 రోజులు, 40 days ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆన్లైన్ 20 days, ఆఫ్లైన్ 20 days. కాబట్టి ఇవన్నింటినీ కూడా మీరు ఆ యొక్క శిక్షణ కార్యక్రమంలో పొంది ఆ శిక్షణ ఇచ్చేటువంటి వాటిని కూడా మీరు నోట్ చేసుకొని మీరు మీ యొక్క స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలందరూ కూడా
చక్కగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి మన ఎంఈఓ గారు తర్వాత అదే హెచ్ఎం గారు కూడా చెప్పారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు, మీరు అక్కడ లోకల్ ఉండేటువంటి పీపులే మీరు అందరూ కూడా, మీకు లోకల్గానే ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఆ పిల్లలందరూ కూడా మన బిడ్డల్లాగా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి విద్యాబుద్ధులు నేర్పాలి. వాళ్ళకి కావాల్సిన అనేక ఐటమ్స్ గవర్నమెంట్ ఇచ్చున్నారు, అవన్నింటినీ కూడా పిల్లవాళ్ళకి చూపించాలి. అదేవిధంగా వాళ్ళకి మంచి ఆహార పదార్థాలు వచ్చినాయి. ఇప్పుడు చిక్కీలు కానీ గుడ్స్గా గుడ్లు ఎగ్స్ వచ్చినాయి. తర్వాత రైస్ కూడా మంచి రైస్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి చక్కగా ఆ యొక్క ఆహార పదార్థాలు పెట్టి ఆ పౌష్టికాహారాలు వాళ్ళకి పెట్టండి. అదేవిధంగా మన బాలింతులు ఉన్నారు, వాళ్ళు కూడా మీ పరిధిలోనే ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ మెనూ చేయటం దాని ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వండి. ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఎక్కడికో వెళ్ళడం లేదు కదా. కాబట్టి మన బిడ్డలు, మన చుట్టుపక్కల ఉన్నట్టు మన బిడ్డలు వాళ్ళు, మన మనోళ్ళలో, మన కూతుళ్ళలో, మన కొడుకుల్లో అలాంటి బిడ్డలను చూడాలి. చూసి వాళ్ళ దగ్గర సంఖ్య పెట్టి తీసుకొచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళు 1వ తరగతి నుంచి చిన్న బిడ్డలు 6 సంవత్సరాల వయసు దాకా మీ దగ్గర ఉంటారు. కర్లపల్లెం దాస్ నగర్కు చెందిన మేకల శాంబాబు శ్వేత దంపతుల చిన్నారి అన్నప్రాసన నామకరణం వేడుకల్లో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, జనసేన పార్టీ బాపట్ల సమన్వయకర్త నామని శివన్ నారాయణ, మాజీ జడ్పీటీసీ గుంపుల కన్నయ్యలు పాల్గొని చిన్నారిని దీవించి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఎంపీపీ ఆర్ఎం వనజ, బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజన్ల శ్రీనివాసరావు, నక్కల వెంకటస్వామి, పిట్ల వసంతరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, మందపాటి పరమానంద కుమార్, పివి సురేష్ తదితరులు ఆశీర్వదించిన వారిలో ఉన్నారు. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో లాంగ్వేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు విద్యార్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పోటీ పరీక్షలు నిర్వహించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పిట్టలవానిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు తెలిపారు. విద్యార్థులకు లాంగ్వేజ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా ఆంగ్ల భాషలో చదవడం, రాయడం అనే అంశాలపై పోటీ పరీక్షలు నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజ్లో చదవడం, రాయడం వంటి పోటీ పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిసర నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, చంటిబాబు, శ్రీనివాసరావు, అర్జున్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగాంజనేయులు బుడ్డ. ఈరోజు మా యొక్క పాఠశాల ఎంపీపీ స్కూల్ పిట్టువారిపాలెంలో లాంగ్వేజ్ ఫెస్టివల్ 2025 జరుపుతూ ఉన్నాము. ఇది 3 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమం 18/2/25 నుంచి 21/2/25 వరకు జరుగుతుంది. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క కాంపిటీషన్ని జరపడం జరిగింది. ఈరోజు ఇంగ్లీషు సంబంధించినటువంటి అంశాలను మేము ఇక్కడ పరీక్ష పెడతా ఉన్నాము. అదే దాంట్లో ఏంటంటే రీడింగ్ కాంపిటీషన్స్ అనేది పెడతాము. రీడింగ్ కాంపిటీషన్స్ ఏంటంటే షార్ట్ స్టోరీస్ 5 minutes నుండి 7 minutes వరకు జరిగింది. తర్వాత షార్ట్ స్టోరీ రైటింగ్ చేయించడం జరిగింది. తర్వాత డిబేట్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి డిబేట్ చేయించడం అనేది జరిగింది. అట్లాగే డ్రమటైజ్ చేయటము, స్టోరీ టెల్లింగ్ కూడా దీంట్లోనే ఉంటుంది. కండక్ట్ డిఫరెంట్ పెర్ఫార్మెన్సెస్ అండ్ గేమ్స్ విత్ చిల్డ్రన్ ఇన్ ది ఇంగ్లీష్ అనేటటువంటిది ఒక ఐటమ్ ఉంటుంది. అట్లాగే రోల్ ప్లే అమాంగ్ స్టూడెంట్స్ అనేది కూడా ఉంటుంది. వీటన్నిటినీ కూడా మేము ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించి చేస్తూ ఉన్నాము. రేపొచ్చి హిందీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. రైమ్స్ అండ్ స్పెల్లింగ్ చెక్ అనేటటువంటి దాన్ని పిల్లల్లో పరీక్ష పెడతాము. 6, 7, 8 తరగతుల్లో రీడింగ్ కాంపిటీషన్స్, అట్లాగే షార్ట్ స్టోరీ రైటింగ్స్, డిబేట్ ఆన్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ అనేటటువంటిది, అట్లాగే రోల్ ప్లే మోడల్స్, అట్లాగే కండక్ట్ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ గివ్స్ విత్ చిల్డ్రన్ అనేటటువంటి ఇంకోటి చేస్తాము. అట్లాగే ఎల్లుండి మేము 21వ తారీఖు తెలుగుకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. స్పీచ్ అండ్ స్కిట్ యాడెడ్ టు ది గ్లోరీ ఆఫ్ ది లాంగ్వేజ్ అనేటటువంటిది. షార్ట్ స్టోరీ రైటింగ్ ఆన్ మదర్ లాంగ్వేజ్ హ్యాస్ ఏ ప్రామినెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. పోయమ్స్ అండ్ వొకాబులరీ టెస్ట్ ఇన్ తెలుగు, సాంగ్స్ అండ్ డిబేట్ ఆన్ తెలుగు లాంగ్వేజ్, ప్రిపరేషన్స్ ఆఫ్ TLM విత్ యూటిలైజ్డ్ ఆన్ లోకల్ రిసోర్సెస్. మేము మా యొక్క పాఠశాలలో వీటికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మేము ఖచ్చితంగా జరుపుతూ ఉంటాము. మా పిల్లలు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ని సంపాదించాలనేటువంటి మా ఉద్దేశం. దాదాపు 6 మెంబర్స్ మేము ఉన్నాము. మా యొక్క పాఠశాలలో 6 టీచర్స్ ఉన్నాము. అట్లాగే మా యొక్క పాఠశాలలో
80 మంది పిల్లలు దాకా ఉన్నారు. 1 నుంచి 8 తరగతుల వరకు కూడా ఇక్కడ నడుస్తూ ఉండేది. క్రీడలు శారీరక ఆరోగ్యానికి మంచిదని కృషి చేసినట్టయితే మానసిక ఆరోగ్యం దృఢంగా ఉంటుందని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు అన్నారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో జేఎన్టీయూకే కాకినాడ వారి పవర్ లిఫ్టింగ్, బాడీ లిఫ్టింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్లో విజయవంతంగా ముగిశాయి. క్రీడలకు తగిన విధంగా ప్రతిరోజు సాధన చేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ బాబు మాట్లాడుతూ పవర్ లిఫ్టింగ్ వల్ల శారీరకంగా దృఢంగా ఉంచుకోవచ్చన్నారు. విద్యార్థులకు వసతి మరియు భోజనం ఏర్పాటు చేసినట్లు కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజల్లో పాల్గొని వివాహమైన నూతన దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివాహ దోష కారణంగా ఎంతో కాలంగా వివాహం కాకపోవడంతో బండ్లమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగారార్చన కార్యక్రమంలో పాల్గొని 3 వారాలు చేసిన వెంటనే వివాహం జరిగిందని పొన్నూరు గ్రామం చెందిన చలపతి అనే యువకుడు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. బండ్లమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న వివాహం కాని మగపిల్లలకు హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమంలో పూజలు నిర్వహించిన 3 వారాలకే తనకు వివాహం కుదిరిందని పొన్నూరు గ్రామానికి చెందిన చలపతి యువకుడు తమ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పెట్రోల్ వానిపల్లి మండలం చందులు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో సతీ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. 9వ వారం అప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను 9 వారాలు కంప్లీట్ చేసి హోమంలో పాల్గొని ఈరోజు నా మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాను. ఈరోజు నేను ఆ రోజు ఏవైతే అంపేరు చలపతి, నేను పొన్నూరు వాస్తవాన్ని నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నేను సంవత్సరం నుంచి నా వివాహం గురించి నేను చూస్తున్నాను, ఎక్కడ కుదరట్లేదు. ఇక్కడ నాకు పలానా వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి నేను 9 వారాలు వస్తానని మొక్కుతున్నాను. అలా 3వ వారం నాకు ఈరోజు నేను పెళ్లి చేసుకుని వచ్చిన నా భార్యతో 3వ వారం నాకు కన్ఫర్మ్ అయింది, దాంతో మ్యారేజ్ అయింది. సో 9 వారాలు అయిన తర్వాత ఈరోజు నేను ఏదైతే నా మొక్కు ఉందో ఆ మొక్కు ఈరోజు నేను చెల్లించుకోవడానికి ఈరోజు అమ్మవారి గురించి వచ్చి సమర్పిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీ బగళాముఖి అమ్మవారు మంగళగౌరిగా అలంకరించబడినది. పెళ్లిగాని ఆడపిల్లలకి హరిత శృంగార్చన పూజ జరిగినది. చాలా సంతోషంగా ఉంది మాకు. శ్రీమాత్రే నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బులియన్ భారీ సిండ్రోమ్ ఒక అరుదైన తీవ్రమైన నాడి సంబంధిత వ్యాధి. తగిన జాగ్రత్తలు పాటించాలి. కలెక్టర్ జె వెంకటమురళి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తుంది. చీరాల శాసనసభ్యులు మద్దులూరి కొండయ్య. కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.